ఉదయాన్నే లేచి చూస్తే వాకిట్లో రంగుల ముగ్గు, ఇంటికి తోరణం, గాలిలో తీపి వాసన. అవును, ఇవాళ ఉగాది. మన చిలకమ్మ ఇంట్లో పండుగ వాతావరణం అందర్నీ అలరిస్తోంది. అమ్మా అమ్మా, వంటైపోయిందా? నాకు బొబ్బట్లు కావాలి, తీయగా తీయగా ఉండే బొబ్బట్లు. ఓరి తొందరపాటు బాలిక, ఇంకా కాసేపు ఓపిక పట్టు. పండుగ అంటే వంట మాత్రమే కాదు, ముందు ఇంట్లో అందరం కలిసి స్నానం చేసి పూజ చేసుకోవాలి. అప్పుడే ఉగాది పచ్చడి తినాలి. ఉగాది పచ్చడా? అమ్మో, అది వగరుగా, పుల్లగా, కారంగా ఉంటుంది కదా, నాకిష్టం లేదు. నాకు బొబ్బట్లు మాత్రమే చాలు. చూద్దాం పిల్ల, నాన్న తాతయ్యతో కలిసి వెళ్ళి స్నానం చేసిరా. చిలకమ్మ, ఇలారా, తాతయ్య దగ్గర కూర్చో. తాతయ్య, ఈ పచ్చడి తినడం ఎందుకు తప్పనిసరి? ఇది బాగుండదు కదా. చిలకమ్మ, ఇది కేవలం పచ్చడి కాదు, ఇది జీవితం యొక్క రుచి. చూడు, ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. తీపి, ఇది ఆనందానికి గుర్తు. పులుపు, ఇది సవాళ్లకు గుర్తు. ఉప్పు, ఇది జీవితంలోని సారానికి, మంచి సంబంధాలకు గుర్తు. కారం, ఇది కోపానికి, ఉత్సాహానికి గుర్తు. వగరు, ఇది దుఃఖానికి, కష్టాలకు గుర్తు. కషాయం, ఇది ఆశ్చర్యానికి, స్థిరత్వానికి గుర్తు. అంటే తాతయ్య, సంవత్సరమంతా తీపి మాత్రమే ఉండదా? కష్టాలు కూడా వస్తాయా? అవును తల్లి, కానీ ఈ పచ్చడి మనకు నేర్పే పాఠం ఏమిటంటే అన్నింటినీ సమానంగా స్వీకరించాలి. ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, సవాళ్లు వచ్చినా నవ్వుతూ ఎదుర్కోవాలి. అదే నిజమైన ఉగాది సందేశం. అందుకే ఈ పచ్చడి తింటాం. రా అమ్మా, ఇప్పటికైనా తాతయ్య మాట విని ఈ పచ్చడి తిను, నాన్నతో కలిసి తిను. ఆగు చిలకమ్మ, మింగు, ఇదే జీవితం. అమ్మమ్మో, తీపి కూడా ఉంది చివర్లో. అన్నీ కలిసి ఒక విచిత్రమైన రుచి వచ్చింది. అదే అమ్మా జీవితం. కష్టాల తరువాతే సుఖం ఉంటుంది. అమ్మా, ఈ పచ్చడి తిన్నాక అన్ని రుచులు బాగా అర్థమవుతున్నాయి. ఇవాళ నేను ఒక మంచి పాఠం నేర్చుకున్నాను. ఈ సంవత్సరం వచ్చే ప్రతి రుచిని నేను నవ్వుతూ ఎదుర్కొంటాను. చాలా సంతోషం చిలకమ్మ, ఇదే నీకు మా ఆశీర్వాదం. నీకు ఈ సంవత్సరం అన్ని శుభాలు కలగాలి. మరి ఇప్పుడు బొబ్బట్లు తింటావా? తప్పకుండా అమ్మా. తీపి లేకపోతే జీవితం ఎలా సాగుతుంది? అలా చిలకమ్మ తన చిలిపితనాన్ని వదిలి ఉగాది నేర్పిన గొప్ప పాఠాన్ని అర్థం చేసుకుంది. పండుగ అంటే విందు మాత్రమే కాదు, ఆ విందులో దాగి ఉన్న జీవిత సత్యాన్ని తెలుసుకోవడం. ఈ ఉగాది మీకు, మీ కుటుంబానికి అన్ని రుచులతో నిండిన సంతోషకరమైన సంవత్సరాన్ని తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాం. మీకు మా కథ నచ్చితే దయచేసి లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మా పూర్తి కథను చూసినందుకు ధన్యవాదాలు.